పాల్గొన్న పెద్దలు గుర్తులీలు చాలా అనుభవజ్ఞులు రాష్ట్ర టిడ్కో చైర్మన్ మా సోదర సమానులు అజయ్ గారికి మరి పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారి తరఫున చాలా సవ్యంగా సక్రమంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా విధులు నిర్వహిస్తున్న మా ఇన్ఛార్జ్ మరేడి శ్రీనివాస్ గారికి ముందుగా నమస్కారం తెలియజేస్తూ వేదిక మీద ఉన్న నాయకులు కూడా ప్రెస్ మీట్ పరంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక లైన్లో ఒకటే మాట, ఏదైతే గత సంవత్సరం అయోధ్యలో రాముడి పట్టాభిషేకం జరిగిందో అదే దివ్య సంవత్సరంలో పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ లాంటి ప్రజానాయకుడు పట్టాభిషేకం చేశారు. మరి దాని తర్వాత ఈ సంవత్సరం మా ఆవిర్భావ సభని పిఠాపురం ప్రజలు రుణం తీర్చుకోవడానికి, దాంతోపాటు పిఠాపురం ప్రజల గొప్పతనాన్ని తెలియజేయడానికి పవన్ కళ్యాణ్ గారు మా ఆవిర్భావ సభ 12వ సభని ఇక్కడే పెట్టారు చిత్రాల్లో. మీ అందరికీ తెలుసు, రోజు మీడియా మూలకంగా అంతా తెలుస్తుంది. మరి పిఠాపురంలో గత వారం రోజుల నుండి మా ఇన్ఛార్జి గారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు పట్టణం కూడా చూస్తే ప్రజల్లో ఒక ఉత్సాహమైన వాతావరణం, స్వచ్ఛమైన ప్రేమ, పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం ఓన్ చేసుకుంది, వారి పట్ల ప్రేమను పెంచుకుంది. నేను చాలా కాన్ఫిడెంట్గా అనిపించింది. నేను కొన్ని వేల మంది చూసిన తర్వాత, ఒక 50-60 సభల్లో మాట్లాడిన తర్వాత గ్రామ స్థాయిలో వీళ్ళ పవన్ కళ్యాణ్ గారి పిఠాపురానికి ఒకసారి ఎమ్మెల్యే కాదు, శాశ్వతంగా ఎమ్మెల్యే ఉంటారని ప్రజలే చెప్తున్నారు డైరెక్ట్ గా. భారతదేశ ప్రజాస్వామ్యంలో వర్తమాన రోజుల్లో డబ్బు రాజకీయాల్లో అంత ప్రేమను సంపాదించడం చాలా కష్టం. ఆ ప్రేమకి రిప్లై ప్రేమగా, తిరిగిచ్చే ప్రేమ విధంగా శుక్రవారం సభ జరుగుతుంది. మా పెద్దలు అజయ్ గారు, ముఖ్యంగా శ్రీనివాస్ గారు పూర్తి స్థాయిలో పిఠాపురం మొత్తం శ్రేణులు సమన్వయం చేయడం కానీ, ఏర్పాట్లు కానీ, మా పెద్దలు మనోహర్ గారు, దుర్గేష్ గారు, హరిప్రసాద్ గారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా మా సొంతంగా చాలా ఫ్లోర్ లెవెల్లో మేము జన సైనికులా పనిచేస్తాం. ఖచ్చితంగా సభ విజయవంతం అవుతుంది. ఇప్పుడు అజయ్ గారు చెప్పినట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా లక్షలాది మంది వచ్చే ప్రక్రియ కాబట్టి వారికి రాకలో కానీ, వెళ్ళడంలో కానీ, అక్కడ వసతుల్లో కానీ చిన్న చిన్న ఏదన్నా మీకు అనిపిస్తే వెంటనే మా పార్టీ తెలియజేయండి. దాన్ని మేము సరిదిద్దుకుని మరింత ప్రభావవంతంగా చేస్తాం. ఈ సభ సక్సెస్ అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక దశ దిశ దిక్సూచిలా పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉండబోతుంది.